నా పేరు చిగుర్ల మల్లికార్జున, చెంచుతెగ, ఈ 9 తెగల జేసీ మెంబర్. ముఖ్యంగా నల్లమల్లో ఉన్నటువంటి ఆ చెంచుతెగకు విద్య, ఆరోగ్యము, ఉపాధి హక్కుల పరంగా, రిజర్వేషన్ పరంగా, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలపైన చాలా అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. వసతులు లేవు, రకరకాల ఇబ్బందులతోటి చెంచుల మందిరము గొంతెత్తితే దానిపైన రాజకీయ పరంగా ఏదైతే అక్రమంగా వలస వచ్చినటువంటి లంబడీలు ఉన్నారో వారు మా ఉపాధి అవకాశాలు అన్నీ దోసుకొని మా పైనే దాడి చేసి అక్రమైనటువంటి కేసులు పెట్టి మా కుటుంబాలను, మా జాతిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ 150వ జయంతి సందర్భంగా బిర్సా ముండా గారి వేదికగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, మేము న్యాయపరంగానే పోరాడతాం, న్యాయపరంగానే హక్కులు రాబట్టే విధంగా మేము చూస్తాం. కాబట్టి మాకేమైనా ఇబ్బంది అయితే 9 తెగలని ఏకం చేసుకొని మా వంతుగా మేము పోరాడతాం. ఎక్కడ ఏ మూలన అన్యాయం జరిగినా 9 తెగలు ఏకమైతామనే ఉద్దేశంతో ఈ అచ్చంపేట నియోజకవర్గంలో, ఈ అచ్చంపేట మెయిన్ ఏరియాలో ఈ భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం అనే ఒక దిక్సూచిగా సూచిస్తున్నాం. కాబట్టి జై ఆదివాసీ గట్టి ఆకత్వాన జరుగుతున్నటువంటి పోరాటానికి మా వాళ్ళు పెద్దవాళ్ళు, 9 తెగల పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్న వేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఈ రోజు ఆ గొంగడిని అంతా ఒక దారికి తెచ్చినటువంటి మా లీడర్లకు అందరికీ మా ఉడిమిళ్ళ మా హృదయపూర్వక ప్రజల హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రధానంగా మా కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు మాపై పెత్తనాలు జరుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వల్ల, అప్రపాడు ప్రాంతం వల్ల మాపై పెత్తనాలు జరుపుతారు. వలస వచ్చి మా కాడి సపోజ్ ఒకటి మా పెదలచ్చమ్మ ఉంది, మా గ్రామం వల్ల, గుడిమిల్ల గ్రామం వల్ల పెదలచ్చమ్మ ఉంది. ఆమె కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు ఆర్టీడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లకి మీరు ఎక్కడ వాళ్ళు అని చెప్పి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కారణం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మా మీద డిమాండ్ చేశారు. అయినా కూడా ఆర్టీడీ వాళ్ళ సహాయంతో మేము ఖచ్చితంగానే మా కాడికి వలస వచ్చి మీరు మా పైన పెత్తనం చెల్లాయిస్తురా, ఈ స్థలం మాది మా కథ, మేము మా స్థలం వల్ల మేము ఇండ్లు వేసుకుంటాం అని చెప్పి ఆ రోజు నిలబడి ఖచ్చితంగా మా వాళ్ళని అందరినీ ఐక్యం చేసి ఆ ఇళ్ళ పట్టాల కోసం వాళ్ళని ఉంచి ఈరోజు గుడిసెలు వేసుకున్నాం. కాబట్టి వేసుకున్న కాడ నుంచి ప్రధానంగా మొట్టమొదటి కాడ నుంచి మా వాళ్ళు ప్రధానంగా వలస వచ్చి సారా పార్టీలు పెట్టడం ఈ లంబాడీలు స్టార్ట్ చేశారు. ఆ సారాకి మా వాళ్ళు బానిసలై ఉన్నటువంటి భూములను కూడా వాళ్ళ స్వాధీనమే, ఉన్నటువంటి మేకలను కూడా వాళ్ళ స్వాధీనమే, టీవీలు కూడా వాళ్ళకి అమ్మటం, మా కాడున్న ప్రతి వస్తువు వాళ్ళకి కుదరపెట్టి సారాయిలు తప్పుతున్నాం. ఈ గవర్నమెంట్ తెలియజేయాల్సింది ఏంటంటే, సరే నీ గవర్నమెంట్ సారాయిలు నడుపుకోగానే ప్రధానంగా నడుపుకోవాలంటే నేను నా సొంత నిర్ణయం కాదులే, కానీ ప్రధానంగా ఎక్కువ శాతం ఇది గవర్నమెంట్ దేవం. కానీ ఈ నాటు సారా అనేది గ్రామం వల్ల బాగా విచ్చలవిడిగా విస్తరించి మా వాళ్ళు ఆ సారాయి బానిసలు అవుతారు. ఆ బానిసలు కాబట్టి గవర్నమెంట్ ఫస్ట్ ఆ సారాయి బంద్ చేసి మా వాళ్ళ ఉన్న సారాయి దూరం చేసి మా వాళ్ళకు ఉన్నటువంటి భూములని వాళ్ళని వ్యవసాయ రంగానికి తెలియజేస్తారని చెప్పి మా బిర్సా ముండా వారి నాయకత్వాన్ని ఈరోజు ఈ సభ నిర్వహించినందుకు. నా పేరు చుంచు రామకృష్ణ, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చెంచు తెగ తీవ్రమైన అన్యాయం గురించి ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో వారి యొక్క భూమి కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆఖరికి వారి సంస్కృతి కూడా నచ్చేటువంటి దురాక్రమణ సాగుతుంది. కాబట్టి భగవాన్ బిర్సా ముండా జయంతి 150వ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం. దాని తర్వాత మా యొక్క కార్యక్రమం కూడా మీరందరూ కూడా మేమంతా కూడా 9 తెగలు తెలంగాణలో కోయా, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, నాయకోడ్, చెంచు తెగలు మేమందరం కూడా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము వినియోగిస్తున్నాం. ఖచ్చితంగా 1976 తర్వాత ఎవరైతే అక్రమంగా చట్టబద్ధ లేకుండా కలిపారో వారిని తొలగించేంత వరకు కూడా మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏ రోజైతే వాళ్ళు తొలగిస్తారో మాతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాలు, బడుగు, బలహీన, బహుజన, దళిత, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ రెడ్డి, వెలమ, కమ్మ, అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు అన్నిటికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఏడేడలా
ఈ యొక్క అక్రమ వలసల ద్వారా ఆర్థిక అసమానతకు గురైతే సమాజం మొత్తం కూడా సమాజంలో ఉన్నటువంటి వీళ్ళందరి వల్ల కూడా చాలా ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఓటు బ్యాంక్ రాజకీయాలు వదిలిపెట్టేసి ఈ యొక్క వలస వచ్చినటువంటి లంబాడీలు ఖచ్చితంగా ఎస్టీ జాబితా తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.